హాయ్ గైస్, నేను మీ తేజ. ఈరోజు మనం ఒక స్మార్ట్ వాచ్ని అన్బాక్స్ చేద్దాం. సో ఇది ది చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ వాచ్ అనమాట. ఈ స్మార్ట్ వాచ్ ఈ బడ్జెట్ ప్రైస్లో మనకి అండ్ రిజల్ట్స్ కూడా దీంట్లో చాలా యాక్యురేట్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఒక వాచ్ని యూస్ చేశాను. సో దాన్ని బట్టి నేను ఇంకొక వాచ్ని తీసుకున్నాను. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇది బాక్స్ ప్యాకింగ్. సో చాలా సింపుల్గా ఉంది. ఇది నా హ్యాండ్ సైజ్లో ఉంది. దీన్ని ఒకసారి అన్బాక్స్ చేద్దాం. సో దీన్ని ఓపెన్ చేస్తే చాలా సింపుల్ ప్యాకింగ్. ఇది బ్రాండ్ వచ్చేసి ట్యాగ్ బ్రాండ్ ఇది. సో మీరు చూస్తే ట్యాగ్ వర్వ్ ప్లస్ అని కనిపిస్తుంది చూడండి, ఇక్కడ నుంచి రిఫ్లెక్షన్. సో ట్యాగ్ వర్వ్ ప్లస్ అని కనిపిస్తుంది. సో వాచ్ డైల్ కనుక చూసుకుంటే దీని వాచ్ డైల్ వచ్చేసి 44 mm ఇది. సో దీని బెల్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అండ్ సిలికాన్ బెల్ట్ ఇది. దీనికి కలర్ వచ్చేసి రోజ్ గోల్డ్ కలర్లో మిక్సింగ్ ఉంది. అండ్ సైడ్లో చూసుకుంటే మనకి డిస్ప్లే సైజ్ అండ్ రియల్ టైమ్ హార్ట్ రేట్ మానిటర్, బాడీ టెంపరేచర్ అండ్ మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్, రియల్ టైమ్ బ్లడ్ ఆక్సిజన్. సో దీంట్లో ఈ మోడ్స్ అన్నీ ఉన్నాయి. అండ్ తర్వాత దీంట్లో మనకి మిగిలిన ఏ స్మార్ట్ వాచ్లో లేని ఫీచర్ అయింది. సో దీంట్లో టెంపరేచర్ కూడా ఉంది, బాడీ టెంపరేచర్. అంటే మనకి ఒకవేళ ఫీవర్ కనుకుంటే వాచ్ మనకి మంది అలర్ట్ ఇస్తుంది. సో బ్యాక్ సైడ్ కనుక చూసుకుంటే మనకి ఇక్కడ మనకి బ్యాటరీ హెల్త్ లైఫ్ ఎన్ని రోజులు ఉంటుంది, 10 days ఉంటుంది. తర్వాత యాప్స్ అండ్ కాల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత స్లీప్ ట్రాకింగ్ ఉంది, యాక్టివిటీ ట్రాకర్ ఉంది, ఇన్ యాప్ జీపీఎస్. అంటే యాప్ డైరెక్ట్ వాచ్లో అయితే మనకి జీపీఎస్ లేదు, బట్ యాప్ త్రూ ఇంకా జీపీఎస్ లొకేషన్ కూడా ఉంటుంది. ఇది లేడీస్ది మెన్స్ట్రల్ సైకిల్ మానిటర్ కూడా ఉంది. ఇది IP67 వాటర్ ప్రూఫ్ అనమాట. సెడిటరీ రిమైండర్, అంటే మనం ఏమైనా వర్క్ చేయకుండా ఒక 1 hour అలా కూర్చొని ఉంటే కనుక అది ఆటోమేటిక్గా మనకి నోటిఫై చేస్తుంది. చాలా సేపు నుంచి కూర్చోనో లేదు ఇంకానే. సో ఇక్కడ సైడ్లో మనం చూసుకుంటే బిగ్గర్, బెటర్ అండ్ బోల్డర్ ఉంది. సో ఇది కంపేరింగ్ టు ఆల్ స్మార్ట్ వాచెస్ దీని డైల్ కొంచెం పెద్ద సైజులో ఉంటుంది. యాక్చువల్గా యాపిల్ వాచ్లో 44 mm సైజు ఇప్పటి వరకు పెద్దది. నౌ 7 సిరీస్ వచ్చిన తర్వాత 45 కూడా వాళ్ళు లాంచ్ చేశారు. బట్ ఇప్పటి వరకు ఉన్న మోడల్స్ అన్నింటిలోని 44 mm దీని ఉన్న పెద్ద స్క్రీన్ సైజ్ అనమాట. సో దీన్ని మనం ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. సో సైడ్లో కూడా మనకి ఇంకేం లేదు, అటువైపు సేమ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. దీన్ని ఒకసారి ఓపెన్ చేసి లోపలికి వాచ్ ఎలా ఉందో చూద్దాం. దీనికి సంబంధించిన ఇంతకుముందు ప్రీవియస్గా నేను ట్యాగ్ వెర్వ్ నియో అనే ఒక వాచ్ ఉండేది, అది 1700 ఉండేది. సో దాన్ని నేను యూజ్ చేశాను. దాని పర్ఫార్మెన్స్ యాక్చువల్గా నేను నిజంగా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఎందుకంటే దాని కాస్ట్కి అది చేసిన పర్ఫార్మెన్స్ ఎక్సలెంటే. ఎందుకంటే ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 15 days ప్లస్ వచ్చేది అది నాకు. సో మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి లోపల వెళ్ళని చూద్దాం. ఆ వాచ్ ఇచ్చిన పర్ఫార్మెన్స్ బేస్ మీదే దాని తర్వాత వెర్షన్ అనేది వెర్వ్ ప్లస్ అనమాట. సో స్క్రీన్ సైజ్ పెద్దది అండ్ తర్వాత దీని లుక్ కూడా వేరుంది. మీరు బాక్స్ కనుక చూస్తే ఫినిషింగ్ చాలా బాగుంది. ఇలా వెర్వ్ టెక్స్చర్ వచ్చింది, పైకి వాచ్ టెక్స్చర్ కూడా వచ్చింది. ఇక్కడ ట్యాగ్ బ్రాండింగ్ ఉంది, ఆల్వేస్ యూ కీప్ ఏ హెడ్ అని ఉంది. అండ్ తర్వాత బ్యాక్ సైడ్ డీటెయిల్స్ ఇవి ఉన్నాయి. దీని కాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ 4999 ఉంది. దీని వెయిట్ వచ్చేసి 28 grams ఉంది. దీని మోడల్ వచ్చేసి ట్యాగ్ వర్వ్ ప్లస్ అనమాట. సో దీన్ని ఒకసారి ఓపెన్ చేసి వాచ్ ఎలా ఉందో చూద్దాం. సో ఓపెన్ చేస్తే మనకి టాప్లో డైరెక్ట్గా వాచ్ ఉంది. మీరు వాచ్ లుక్ చూడవచ్చు ఇక్కడ. ఈ వాచ్ని కనుక మనం లిఫ్ట్ చేసి తీస్తే, సో ఇది వాచ్ నాకైతే చేత్త పట్టుకుంటే మంచి ప్రీమియం లుక్ అనిపించింది. సో దీని బ్యాక్ సైడ్ చూసుకుంటే కనుక ఇది టెంపరేచర్ సెన్సర్, ఇవి రిమైనింగ్ సెన్సర్స్, ఇది ఛార్జింగ్ కనెక్టర్ మ్యాగ్నెటిక్. ఇక్కడ మనకి సేమ్ ట్యాగ్ బ్రాండింగ్ అండ్ IP67 వాటర్ ప్రూఫ్ అని ఉంది. అండ్ SP02 ఉంది దీంట్లో. సో దీని బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 180 mAh బ్యాటరీ దీన్ని. అండ్ తర్వాత వెర్వ్ ప్లస్ అనే మోడల్ ఉంది. దీని స్ట్రాప్స్ మనం ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని మనం బెల్ట్ రిమూవ్ చేయాలంటే ఈ జస్ట్ క్లిప్ని దీన్ని ఇలా అడ్జస్ట్ చేసి ఇలా అంటే బెల్ట్ రిమూవ్ అయిపోతుంది. సేమ్ వే మనం దాని బెల్ట్ని కూడా మళ్ళీ కావాలితే అడ్జస్ట్ చేసుకుని పెట్టేసుకోవచ్చు. సింపుల్గా ఉంటుంది ఇది బెల్ట్ రిమూవింగ్ అండ్ అడ్జస్టింగ్. సో ఇది అడ్జస్ట్ అయిపోయింది. సో ఇది అడ్జస్ట్ అయిపోయింది మళ్ళీని. సో మనకి దీని మీద ఇది మెటల్ ఇచ్చారు, మీకు సౌండ్ తెలుస్తుంది. ఇది సిలికాన్ ఉంది, బెల్ట్ క్వాలిటీ బాగానే ఉంది. ఇక్కడ బ్రాండింగ్ ఉంది. తర్వాత దీని మీద ఒక స్క్రీన్ గార్డ్ ఉంది, ప్రీ అప్లైడ్. దీన్ని ఓపెన్ చేసి నేను ఆన్ చేసి చూపిస్తాను. సో బాక్స్లో వేరే కంటెంట్స్ ఏమి వచ్చినాయి చూద్దాం. సో బాక్స్ కనుక ఓపెన్ చేస్తే దీని లోపల ఒక ఛార్జింగ్
కనెక్టర్ ఉంది. సో ఇది మ్యాగ్నెటిక్ టైప్ USB-A టు మ్యాగ్నెటిక్. సో దీన్ని మనం వాచ్ దగ్గర తీసుకెళ్తే ఇది ఆటోమేటిక్గా ఇలా క్లిప్ అవుతుంది ఇక్కడ. సో అదర్ సైడ్. సో ఇది ఆటోమేటిక్గా క్లిప్ అవుతుంది. దీన్ని మనం మాన్యువల్గా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం లేదు, మ్యాగ్నెటిక్ కాబట్టి ఆటోమేటిక్గానే క్లిక్ అవుతుంది. సో దీన్ని ఛార్జింగ్ పెట్టుకుంటే ఇది ఆటోమేటిక్గా మనకు ఛార్జ్ అవుతుంది. ఇంకా బాక్స్లో ఇంకేమైనా చూద్దాం. సో అంతే గైస్, ఇందులో యాప్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, తర్వాత యూజర్ మాన్యువల్స్ ఉన్నాయి, బ్రాండింగ్ డాక్యుమెంట్స్, యూజర్ మాన్యువల్స్ అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ ఒకసారి మీరు రీడ్ చేసుకుంటే అది మీకు యూసేజ్లో కొంచెం హెల్ప్ అవుతుంది. సో దీని వారంటీ వచ్చేసి 1 year మ్యానుఫ్యాక్చరింగ్ వారంటీ ఇచ్చారు. లైక్ ఏదైనా ఫిజికల్ డ్యామేజ్ లాంటిది లేకుండా డిఫెక్ట్ ఏమైనా వస్తే మీరు కస్టమర్ కేర్ వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు. అది కాకుండా మనకి బాక్స్లో ఏం లేవు. సో దీన్ని ఒకసారి నేను ఆన్ చేసి దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉందో నేను మీకు చూపిస్తాను. సో దీన్ని ఒకసారి మనం ఆన్ చేద్దాం. ఆన్ చేసి దీంట్లో ఏమైనా పవర్ ఉందని చూద్దాం. దీని మీద స్క్రీన్ గార్డ్ ప్రీ అప్లైడ్ ఉంది, బట్ ఇది స్క్రీన్ గార్డ్ కాదు, ఓన్లీ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు వేసింది. సో దీన్ని ఇప్పుడు మనం ఆన్ చేద్దాం. మీరు ఎడ్జ్ నుంచి ఎడ్జ్ చూస్తే డిస్ప్లే మీకు కనిపిస్తుంది, చూసారా? ఇక ఇక్కడ మీకు చిన్న ఎడ్జ్ ఇచ్చారు, మిగిలినంతా డిస్ప్లేనే. సో దీని డిస్ప్లేకి సైజే నాకు నచ్చింది, నేను దీన్ని పర్చేస్ చేశాను. సో ఒకసారి ఆన్ చేస్తున్నాను. సో మీరు చూడొచ్చు, ఆన్ చేస్తే ట్యాగ్ కీప్స్ అహెడ్ అని ఉంది. డైరెక్ట్గా మీకు ఆన్ వెంటనే అయిపోయింది, వెంటనే రెస్పాండ్ అయింది. టైం చూస్తే మీరు ఎక్సలెంట్గా టైం చూపిస్తుంది, చూసారా? డయల్ రొటేట్ అవుతుంది. సో దీన్ని మనం మన మొబైల్కి పేర్ చేసుకోవాలంటే దీనికి ట్యాగ్ ప్లస్ అని ఒక అప్లికేషన్ ఉంటుంది. అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మనం దీన్ని మొబైల్తో కనెక్ట్ చేసుకోవచ్చు. సో దాన్ని నేను మీకు పేర్ చేసి చూపిస్తాను. సో ఇది గైస్ చేతికి పెట్టుకుంటే దీని లుక్ ఇది. సో దీంతో అన్బాక్సింగ్ కంప్లీట్ అయింది. దీన్ని యాప్కి నేను పేర్ చేసి యాప్లో దీని ఇంటర్ఫేస్ ఎలా ఉంది అండ్ వాచ్ ఇంటర్ఫేస్ అండ్ వాచ్ రీడింగ్స్ ఎంత యాక్యురేట్గా ఉన్నాయో నేను ఇంకొక వీడియోలో మీకు రివ్యూలో క్లియర్గా అప్డేట్ చేస్తాను. ఈ వీడియోకి ఇంత గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫర్ నౌ.